అక్కడ దొరికే ఆదరణ వేరే ఉంటుంది. అన్నిటికంటే మించి అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా మనకు ఉన్నప్పుడు పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇంకొక వ్యక్తి కింద మనం ఎట్టి చాకరీ చేసినట్టుగా ఉంటుంది. అది మనకున్న ప్రధాన సమస్య. అదే జీతం ఇవ్వచ్చు కాక, కానీ గవర్నమెంట్ కింద పనిచేసినప్పుడు ఏమో గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అవుట్సోర్సింగ్ కింద పనిచేసినప్పుడు కాంట్రాక్టర్ యొక్క ఇష్టాల మీద మనం ఆధారపడి బతకవలసి ఉంటుంది. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగం అంటేనే ఎట్టి కార్మికుడి కిందికి లెక్క. దానికి దీనికి ఏమీ పెద్ద తేడా ఉండదు. అట్లాంటి ఎట్టి కార్మికులుగా మనం ఇవాళ బతుకుతున్నాం. ఈ దుస్థితి మనందరికీ కూడా పోవాలనేదే ఇవాళ తాపత్రయం. దీంట్లో వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. ఏ పని అయితే ఎల్లకాలం ఉంటుందో ఆ పనిలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఉద్యోగులను పెట్టరాదు అని. ఏ పని అయినా ఎల్లకాలం ఉండే పని, రంగులు వేసే పని, ఆఫీస్కు రంగులు వేసే పని ఎల్లకాలం ఉండదు. సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకు ఒకసారి, కొన్నిసార్లు 10 ఏళ్ళకు ఒకసారి రంగులు వేస్తారు. ఆ పనికి రెగ్యులర్ కార్మికులను ఎవరు పెట్టారు. కొన్నిసార్లు విచిత్రమైన పనులే రెగ్యులర్ గా వస్తుంటాయి. అట్లాంటి దానికి ఒక రెగ్యులర్ కార్మికుడిని పెట్టవలసి వస్తుంది. మేము ఉమెన్స్ కాలేజీలో ఉన్నప్పుడు స్నేక్ క్యాచర్ అని ఒక ఉద్యోగి ఉండేది. మాకే నవ్వొస్తుండే స్నేక్ క్యాచర్ ఏంటంటే, ఆ కాలేజీలో బాగా పాములు తిరుగుతుంటాయి. ఆ పాములను కట్టడి చేయడానికి ఫ్రీ ఉన్నప్పుడు వేరే పనులు కూడా చెప్తారు ఆయన, కానీ ఆ పాములను కట్టడి చేయడానికి ఆయన బాధ్యత అప్పచెప్పింది. దొరికితే పట్టుకుపోయి బయట వదిలిపెట్టడం, ఇట్లాంటి పనులన్నీ ఆయన చేస్తుండే. అంటే రెగ్యులర్ పని ఉంది కాబట్టి రెగ్యులర్ ఉద్యోగి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ పని అయితే రెగ్యులర్ గా ఉంటుందో ఎల్లకాలం ఉంటుంది. ప్రతిరోజు ఆఫీస్ ఉడవాలి, రెగ్యులర్ పని. ప్రతిరోజు గార్డెన్ ఆఫీసు తోటను సరి చేయాలి, ఎల్లకాలం ఉండే పని. ఈ ఎల్లకాలం ఉండే పనికి అవుట్సోర్సింగ్ వాళ్ళను కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించాలనేది సుప్రీంకోర్టు మార్గదర్శకం. రెండో మార్గదర్శకం సుప్రీంకోర్టు ఏమన్నదంటే, నువ్వు రెగ్యులర్ చేస్తావో చేయవో అది వేరే మాట, కానీ సమాన పని చేసేటప్పుడు సమాన అర్హతలు ఉంటే సమానమైన వేతనం ఇవ్వాలని పంజాబ్ నుంచి ఉద్యోగులు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు తీర్పు చెప్పింది. తీర్పు సారాంశం ఏంది? ఇద్దరు ఒకే అర్హతలు కలిగి ఒకే పని చేస్తున్నప్పుడు వేరు జీతాలు ఇవ్వకూడదు. ఇద్దరు లెక్చరర్లే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి రీసెర్చ్ చేసి ఉంటేనే యూనివర్సిటీలో లెక్చరర్లు అవుతారు. కానీ ఇద్దరికి సమానమైన వేతనం ఇవ్వకపోవటము రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానమైన హోదాలో ఉండి సమాన అర్హతలు కలిగి ఉంటే సమానమైన పని చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక డ్రైవర్ రెగ్యులర్ ఉంటాడు, ఒక డ్రైవర్ అవుట్సోర్సింగ్ ఉంటాడు. అర్హతలు ఇద్దరిని కూడా ఒకటే. లైసెన్స్ ఉండాలి, 7వ తరగతో 10వ తరగతో పాస్ అయి ఉండాలి. అప్పుడు ఇద్దరికి సమానమైన జీతం ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన రెండవ తీర్పు. ఈ తీర్పునే బిస్వాల్ కమిటీ కూడా తన నివేదికలో పేర్కొన్నది. బిస్వాల్ కమిటీ ఏమన్నదంటే, అందరికీ కూడా సమాన జీతాలు ఉండాలి, అర్హతలు సమానమైనప్పుడు, పని సమానమైనప్పుడు సమాన జీతం రావాలి అని సుప్రీంకోర్టు తీర్పులో వాళ్ళు పేర్కొన్నారు. బిస్వాల్ కమిటీ పేర్కొని రెగ్యులర్ ఉద్యోగికి బేసిక్ డిఏ ఏమిస్తామో అవే వీళ్ళకు కూడా ఇవ్వాలని, నా గుర్తున్నంత మేరకు వీళ్ళకు కూడా అదే వర్తింపజేయాలని బిస్వాల్ కమిటీ తన నివేదికలో చెప్పింది. ఇవాళ మనం అదే అడుగుతున్నాం. వాస్తవానికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ చేసే పనే ఉంది, ఆయన చేసేది ఏమి లేదు. మనుషులను పనిలో పెట్టించి ఆయన పైసలు తెచ్చుకోవడం అన్యాయం. ఇది దుబాయ్ ఏజెంట్ల కంటే ఘోరమైంది. దుబాయ్ ఏజెంట్లు మనుషులు, ఆ మనుషులు పంపినందుకు గాను ప్రతి మనిషి దగ్గర ఇంత పైసలను తీసుకుంటారు. ఇది కూడా అంతకంటే అన్యాయమే కదా. దుర్మార్గం ఏంటంటే ఏజెన్సీలన్నీ కేసీఆర్ కుటుంబానికి, బంధువులకు, మీరు ఆ పేర్లు చెప్పలేరు కానీ మా అందరికీ తెలుసు ఎవరున్నారండి.
వాళ్ళకు లాభం చేయడానికి మనం అనేక మందిని అవుట్సోర్సింగ్ కేటగిరీలే పెట్టిండ్రు. రెగ్యులర్ కాకుండా కాంట్రాక్ట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది వాస్తవం. ఒక రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం సృష్టించినటువంటి వ్యవస్థ. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఏమన్నాడంటే, ఇక అందరు కాంట్రాక్ట్ అయితే ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు అన్నడైతే అన్నాడు, కానీ కూర్చుని ఎక్కినాక మర్చిపోయింది. ఇలా ఇన్ని పైసలు నేను లెక్క తెలియదు కాబట్టి ఇక మా వాళ్ళే ఏజెంట్లుగా ఉంటారని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఆ ఏజెన్సీయే ఇవాళ నడుస్తూ ఉంది. మనం ఇవాళ కోరుకోవాల్సింది ఏంటంటే ఈ ఏజెన్సీని తొలగించి జీతాలు మీకే ఇవ్వాలి. ఏజెన్సీ తొలగిస్తే ఏం తేడా పడేది లేదు. మీరు ఈఎస్ఐ అంటున్నారు, అవన్నీ ముచ్చట కాదు. ఏజెన్సీ పోతే జిఎస్టీ కూడా పోతుంది కాబట్టి 4,5,000 మనకు మిగులుతుంది. ఈఎస్ఐ ఉంటుందా, ఎంత కార్డు వస్తుందా, అవన్నీ తర్వాత ముచ్చట. కానీ ఈ రెండు వ్యవస్థలు పోతే మనకు 4,5,000 6,000 దాకా ఈజీగా మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద కూడా భారమే లేదు, ఒక న్యాయం చేసినట్టుగా ఉంటుంది. కోర్టులు అనేక సార్లు ఏం చెప్పినాయంటే ప్రభుత్వాలు అనేవి చట్ట పరిధిలో వ్యవహరించాలి, ఆదర్శమైన ఉద్యోగి యజమానిగా ఉండాలి అనేది కోర్టులు చెప్పినటువంటి మాట. ఆ మాట ప్రకారమే ఈ మార్పులు చేర్పులు చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇవాళ ఇంకొక మాట ఏంటంటే జీతాలు అందరికి ఇచ్చినట్టు మీకు కూడా ఫస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు 3 నెలలకే వస్తాయి, సంవత్సరానికి ఒకసారి వస్తే కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఈలోగా అప్పులు తెచ్చుకుంటాం, మిత్తి కూడి పైసలు దాని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా 1వ తారీఖే జీతాలు చెల్లించమని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా మీకు కూడా 1వ తారీఖే జీతాలు వస్తే బాగుంటుందని మనందరి కోరికగా ఉండాలి. నాకు కొంత అస్సలు బాగాలేదు. ఈ ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడి దాకా రావటం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.